అంటే మామూలు పొలిటికల్ అనే కదా మామూలుగా కూడా వాళ్ళు ఒక టైం చెప్తారు 9 గంటలకల్లా వస్తాం లేదంటే 10 అని ఇంచుమించు ఒక 2-3 గంటలు ఖచ్చితంగా డిలే ఉంటుంది సార్. అంటే అది కావాలని చేస్తారా? ఇక్కడ కూడా అది జరిగింది అనేది ఒక టాపిక్. మామూలుగా ఏ హీరో అయినా ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చినా వాళ్ళు ఆ తీరు మార్చుకోరు. దానివల్ల ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వాళ్ళు నిజంగా అంటే వాళ్ళకి ఇమేజ్ కోసమా, వాళ్ళకి ఒక స్పెషల్గా చూపించుకోవడం కోసం ఇక్కడ ప్రాణాలను బలిపెట్టేస్తారా? హీరోలకి ఎందుకు ఉంటుంది ఇది? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే నా కోసం ఎదురు చూడాలి అన్న తపన ఒకటి ఉంటుంది. రెండవది క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా మీరు నాకు గుర్తుకొచ్చింది అంటే సరే హీరోల సంగతి పక్కన పెడితే 2004 ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఆ ఎలక్షన్స్ అప్పుడు విజయవాడలో ఆంధ్ర అప్పుడు ఉమ్మడిగానే ఉంది కదా, ఆంధ్రాది మొట్టమొదట ఎన్నికల ప్రచార సభ విజయవాడలో. ఇప్పుడు ఇది ఉంది కదా మన దాన్ని ఏమంటారు, కాదు మన ఈ మామిడికాయల పాకల దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలం ఉండేది అప్పుడు. అది ఖాళీ స్థలం కూడా కాదు, అదొక దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ ఎప్పుడో మూతబడిపోయింది. ఆ ఫ్యాక్టరీని తీసుకుని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది మొత్తాన్ని క్లియర్ చేసేసి దాంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది బాగా విల్లాలు ఉన్నటువంటి ఒక పెద్ద వెంచర్ అనమాట.